అందరికీ నమస్కారం. వెల్కమ్ టు K7 మీడియా. మనకి విజయవాడలో ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన నల్లూరు వారి కళ్యాణ మండపంలో అయితే మనకి స్పృహాప్తి వారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి ఫ్రీ లిమ్ డొనేషన్ మెగా ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఇంత విజయంగా సాగడానికి గల కారణాలు, అలాగే ఈ ట్రస్ట్ అసలుకి ఎలా సాగుతుంది, ఏంటి, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు అనేది మనం స్పృహాప్తి వాళ్ళ చైర్మన్ అని తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనతో స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన భారతీదేవి గారు అయితే మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి. హాయ్, నమస్తే మేడం, అసలుకి ఇలా లింబ్ ఫ్రీ డొనేషన్ అనే కార్యక్రమం చేయడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? యాక్చువల్గా ఎలా అనిపిస్తుంది అనేది చెప్పాలంటే దానికి ముందు ఇంకొంచెం చెప్పాలి. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ అనేది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్థాపించాము. ఒక 3 ఇయర్స్ నుంచి వర్క్స్ చేస్తూ వస్తున్నాము. పలు విధాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాము. సమాజంలో ఏది కావాలంటే అక్కడ మేము పూర్తి చేస్తూ వస్తున్నాం అనమాట. లైక్ కాలేజ్లో సెషన్స్ తీసుకుంటున్నాము, అలాగే వృద్ధులకి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తున్నాము, అలాగే చంటి పిల్లలు పుడితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళకి తీరుస్తున్నాము, అలాగే ఆర్ఫనేజ్ సెంటర్స్లో తీరుస్తున్నాము, అలాగే క్యాన్సర్ మీద అవేర్నెస్ ఇస్తున్నాము. అలా చేస్తూ ఈ పయనంలో ఈ రోజున అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే సేమ్ ఇయర్ డిజైబుల్ డే అని చేశాము. సో ఈ ఇయర్ కూడా ఈ ఫ్రీ లింబ్ స్పృహాప్తి విజయపదం అనేది స్టార్ట్ చేస్తామంట. ఫ్రీ లింబ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఇది మెగా ఈవెంట్. మేము పబ్లిక్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయగానే మాకు ఒక 3-4 డేస్లోనే మాకు ఒక 100 పైన బెనిఫిషరీస్ అనేది వచ్చేసారు. వాళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని 45 మందిని సెలెక్ట్ చేసి ఈ రోజున వాళ్ళని పిలిచి వాళ్ళని స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసాము. స్క్రీనింగ్ ఏం జరుగుతుందంటే వాళ్ళ కాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఒక 20-25 డేస్లలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి దాని ఇన్స్టాలేషన్కి మళ్ళీ ఇంకొక రోజున వచ్చి ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా జరగడానికి కారణం మాకు సహకరించిన అందరి ప్రియ ఆత్మీయులు ఉన్నారు మాకు చాలామంది. మాకు సహకరించిన ఆత్మీయులు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇంత పెద్ద ప్రోగ్రాము ఒకరి వల్ల అవ్వదండి. మా టీం మెంబర్స్ కానీ, మా స్పృహాప్తి మహిళామణులు కానీ, అలాగే మాకు అందించిన ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరి చాలా అలా పేరున ధన్యవాదాలు చెప్తూ అలా చేయాలి అంటే ఒక పెద్ద మనసు ఉండాలండి. ఈ ప్రోగ్రామ్ ఎలా తలపెట్టాము అనేది కూడా మాకు తెలియదు. ఇది చేయాలి అనుకున్నాము, దట్స్ ఇట్, అంతే. అలా జరిగిపోతూనే ఉందన్నమాట. ఎక్కడ ఏది అవ్వకుండా ఒక 20 డేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, అలా జరిగిపోతూ వస్తుంది. సో మెయిన్ పార్ట్నర్స్ అంటే యాక్చువల్గా ఇవాళ అటెండ్ అవ్వలేదండి. ఉన్నారు, చాలామంది ఉన్నారండి. ఫలానా విజయవాడలో ఉన్న వాళ్ళు మాత్రం గణేష్ గిఫ్ట్స్ వాళ్ళు ఉన్నారండి. అంటే మాకు దీనికి లెగ్ సదుపాయం చేసేది జైపూర్ లెగ్ అండి. వాళ్ళ బ్రాంచ్ ఖమ్మంలో ఉంది, అది రోటరీ ట్రస్ట్ వాళ్ళదండి. వాళ్ళు వచ్చి వాళ్ళది కూడా జస్ట్ సపోర్టర్స్ లాగా వచ్చి వాళ్ళకి ఖర్చు అయినది అంత కాకుండా మనకి నామినల్ తోటి చేస్తూ ఉన్నారంట. మంది కూడా ఎన్జిఓ కాబట్టి మాకు నామినల్గా ఫీ తీసుకుంటూ వాళ్ళు సర్వీస్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నారు. వి విల్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. అమ్మలగన్న అమ్మ ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ దివ్య ఆశీస్సులతో స్పృహాప్తి అనే చారిటబుల్ ట్రస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి 3 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. అలా సాగుతున్న స్పృహాప్తి సేవా సంస్థ ఆర్తులకి అన్నదానం, స్కూల్ గోయింగ్ గర్ల్స్కి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మొన్న వరదలో ఆపత్తులో ఉన్న వారికి కూడా మా వంతు సహాయం కొన్ని ఏరియాస్ని దత్తత తీసుకొని హెల్ప్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము. అండ్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా డిజేబుల్డ్ వాళ్ళకి ఫండ్స్ని కలెక్ట్ చేసి ఫండ్ రైజింగ్ చేసి డెఫ్, డమ్ అండ్ బ్లైండ్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం స్పృహాప్తి విజయపదం ఫ్రీ లిమ్ మెగా డొనేషన్ ఈవెంట్ కింద ఈరోజు ఫస్ట్ ఫేజ్ జరుగుతుందండి. మెజర్మెంట్స్ టోటల్ 45 మెంబర్స్ వచ్చారు. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వెంటనే వితిన్ 2 to 3 డేస్లో మాకు 100 మెంబర్స్ అయ్యారు. బేస్డ్ ఆన్ ఫస్ట్ ఫేజ్ కింద 45 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అందులో ఈరోజు ఫస్ట్ ఫేజ్ కింద మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకి లిమ్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మీకు ఇలా అందుబాటులో రావడం, ఇలా ఫ్రీగా మీకు దొరకడం ఎలా అనిపిస్తుంది?
బాగానే ఉంది మేడం గారు. ఇలా 10 మందికి ఇస్తే ఇంకా నడుస్తారు కదా ఫ్రీగా. ఇది లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇది ఉందనుకోండి కొంచెం ఫ్రీగా నడుస్తాకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా బాగుంటుంది. ఇంకా ఇలాగా చేస్తారని అనుకుంటా ఉంటాం. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరగడం? బాగానే ఉంది మేడం గారు. మనసుకి ఎవరికైనా బాగుండాలి, అసలు చక్కగా నడుస్తూ ఉండాలి. నా అలాగా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా దేవుడు శక్తి ఇస్తే మనం కూడా కొంచెం సాయం చేయాలనే ఫీలింగ్ ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనకైతే ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఉండంగా దేవుడి దయ వల్ల మనం కలిసి ఉంటే అలాగే చేయొచ్చు. నేను అవును. ఇలా మీకు ఇప్పుడు ఫ్రీగా లింబ్ అయితే అరేంజ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే 10 మందికి సాయం చేయాలని వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఫౌండేషన్ వాళ్ళు మేము కోరుకుంటున్నామండి. ఈ ఫౌండేషన్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారండి? మాకు ఫోన్ ద్వారా వచ్చింది. ఫస్ట్ టైంలో మాకు సెలక్షన్ అవ్వలేదు, రెండోసారి మనకు సెలక్షన్ అయింది. ఎవరో ఇద్దరు రావట్లేదంటే మనకి ఎమ్మటనే ఫోన్ చేశారు. ఆ సంతోషంగా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు ఫ్రీ డొనేషన్ క్యాంప్లో మీరు సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది, బాగుంది. ఓకే, సో మీరు దీన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మాకు మొన్న వాట్సాప్ ద్వారా చెప్పారు మేడం గారు, ఇది ఫస్ట్ టైం విజయవాడలో పెట్టించుకోవడం. ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళి పెట్టించుకున్నాం. అక్కడికి వెళ్ళి పెట్టించుకుంటే మ్యాక్సిమం అలా ఛార్జీలు అన్నా ఒక 5,000 అవుతాయి. ఇది చేసేది బాగుంది, మీకు ఇక్కడ దగ్గర అందుబాటులో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? అంటే మా వంతు సాయంగా మేము ఇంకో 10 మందికి వెళ్ళిపోయేలా మేము చేద్దాం అనుకుంటున్నాం. అది మాకులాగా ఇంకో 10 మంది పెట్టుకొని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ఏంటన్నది. ఇప్పుడు నాకు జరిగి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ లెగ్గే వాడుతున్నాం. ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉంది. నేను నా వంతు సాయంగా మటుకు ఏదో ఒకటి చేసి 10 మందికి నా వంతు పరంగా నేను సాయం చేద్దామని కోరుకుంటున్నాను.